జాతకంలో కేతువు గనక సరైన స్థితిలో లేకపోతే ఏమవుతుంది, ఒకవేళ అనుకూలమైన స్థితిలో ఉంటే వనగొడే ప్రయోజనం ఏంటి, అసలు కేతువు మన జాతకం మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తాడు ఇత్యాది విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా కేతువు వల్ల ఎవరికైనా సరే వచ్చే ప్రాథమికంగా ఇబ్బంది ఏంటి అంటే గనక, ఒకవేళ కేతువు మీ జాతకంలో మంచి యోగంలో ఉంటే గనక వారికి దైవిక ఆధ్యాత్మిక చింతనలో సరైన అవగాహన ఉండటం, తర్వాత మన యొక్క భక్తి అనేది ఏదైతే ఉంటుందో అది సక్రమ మార్గంలో వెళ్ళటం అనేది కూడా జరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవటం అనేది కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఎవరి జాతకంలో అయితే కేతువు మరి అనుకూలమైన స్థితిలో ఉన్నట్టయితే కనుక ఎవరు ఎటువంటి ప్రయోగాల్ని మన మీద ప్రయోగించినప్పటికీ కూడా, అంటే ఉదాహరణకి చేతబడి అనుకోండి, లేదా ఇతరత్ర ఏదైనా పెట్టుడు మందులు అంటూ ఉంటారు కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో, అలా ఏదైనా సరే మన మీద విషపు దృష్టులు ఏవైనా ఉండే అవి ఖచ్చితంగా నశించిపోవటం అనేది కూడా కేతువు వల్ల జరుగుతుంది. తర్వాత కేతువు వల్ల మనకి ఎప్పుడైనా సరే రెండు అంటే రాహు కేతువు ఇద్దరు పూర్తి వ్యతిరేకం. అంటే రాహు ఆ పట్టాన్ని ఏదైనా సరే విషయాన్ని తొందరగా నాంచడు. కొంత గోడ మీద పిల్లిలాగా అది అటుపడుతుందా ఇటుపడుతుందా అన్నట్టు ఆ బాల్ మన చేతికి చిక్కుతుందా లేదా అనేది కొంత కన్ఫ్యూజన్లో పెట్టడం అనేది రాహు యొక్క విధానం. అదే కేతువు అయితే కనుక ఏదైనా సరే మరణమో వేరు స్వర్గమో లేదా విజయమో అప్పటికప్పుడు వెంటనే దాని గురించి తేల్చేయటం అనేది ఉంటుంది. తర్వాత ఎవరికైతే కేతువు మంచి స్థితిలో ఉంటాడో, అంటే కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, అప్పటిదాకా వాళ్ళకి విపరీతమైన మందు అలవాటు ఉండొచ్చు, కానీ క్షణాల్లో దాని నుంచి వాళ్ళ అలవాటు నుంచి బయటకు రావటం, అంటే దేనైనా సరే త్యజించాలి అనుకుంటే కనుక, ఇక్కడి నుంచి మనం దీని జోలికి వెళ్ళకూడదు అనుకుంటే కనుక అలాంటి దృఢ సంకల్పం అనేది కూడా ఖచ్చితంగా కేతువు వల్లే వస్తుంది. అంటే ఒక అనుబంధము లేదా దాని యొక్క విడిపోవటము. సో ఏదైనప్పటికీ కూడా అటాచ్మెంట్ ఆర్ డిటాచ్మెంట్, అది రెండు కూడా ఖచ్చితంగా కేతువు వల్ల మనకి లభించే ఒక యోగం. కనుక కేతువు కనుక బాగున్నాడు అంటే కనుక ఆర్థికంగా కూడా సరైన స్థితిలో మనం వెలుగొందటం అనేది కూడా ఉంటుంది. తర్వాత ఎవరైనా సరే పెద్ద మనం శస్త్రచికిత్సా నిపుణులు ఉంటారు వైద్య శాస్త్రంలో, అలాంటి మంచి శస్త్రచికిత్సా నిపుణులు అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా కేతువు యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. కనుక కేతువు బాగుంటే కనుక ఈ రకమైన అనేక మంచి మనకి ప్రయోజనాలు జాతకంలో లభిస్తాయి. ఇక కేతువు కనుక సరైన స్థితిలో లేకపోతే భార్యాభర్తల మధ్య సరైన సంబంధ బాంధవ్యాలు లేకపోవటం, ఒక్కోసారి వాళ్ళిద్దరి మధ్య మరి ఏదైనా సరే విడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడటం, అలాంటివన్నీ కూడా కేతువు వల్లే వస్తాయి. తర్వాత రెండవ స్థానంలో ఒకవేళ కేతువు కనుక ఉంటే కనుక ఆర్థికపరమైన చికాకులతో పాటుగా వారు మాట్లాడే విధానంలో కూడా ఒక్కోసారి నత్తి కానీ, లేదా మనం కొంతవరకు ఐడెంటిఫై చేయగలిగే ఏదైనా సరే, ఇప్పుడు అటిజం అని అంటూ ఉంటాం, సో ఇలాంటివి ఏవైనా సరే కొంతవరకు వాక్ రీత్యా ఉండే ఏవైతే దుష్ప్రభావాలు ఉంటాయో అవన్నీ కూడా ఒకవేళ కేతువు అనేది రెండో ఇంట్లో ఉన్నప్పుడు ఆ రకంగా జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. తర్వాత రెండో ఇంట్లో కేతువు ఉన్నప్పుడు ఒక్కోసారి కుటుంబానికి మనం వేరుగా వెళ్ళటం, అంటే మనం తల్లిదండ్రుల దగ్గర కాకుండా వేరే చోట ఒక్కోసారి ఉండవలసిన పరిస్థితులు రావటం, లేదా ఒక్కోసారి బాల్యంలోనే మనం ఏదైనా సరే దత్తతకి వెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ కూడా మరి కేతువు వల్ల కూడా జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. ఇంతేకాకుండా మరి ఏదైనా సరే కేతువు 12వ ఇంట్లో ఉంటే కనుక మోక్షానికి మంచిదని చెప్పి కూడా మనకి జ్యోతిష శాస్త్రం చెప్తోంది. తర్వాత రెండోది ఏంటంటే పంచమంలో కేతువు కనుక ఉన్నట్టయితే కనుక పిల్లలు కలగడానికి కూడా ఇబ్బంది కలగటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే భక్తిలో ఛాదస్తం అనేది కూడా రావటం అనేది ఉంటుంది. అంటే మన పెద్దలు ఒక మాట ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అతి సర్వత్ర వర్జయేత్ అని. కనుక ఏదైనా సరే మితిమీరిన విధానంలో వెళ్తే కనుక అది భక్తి అయినా ఇంకోటైనా కూడా అది మనకి ఎంతో కొంత చెడ్డ పేరు తేవటం అనేది జరుగుతుంది. కనుక దాన్ని మనం ఒక్కోసారి చాదస్తం అంటూ ఉంటాం. ఆ చాదస్తం వెర్రితలలో వేస్తే కనుక మనకి ఇంట్లో వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతూ ఉంటాం. కనుక ఇలాంటివన్నీ కూడా సాధారణంగా కేతువు వల్లే జరుగుతూ ఉంటాయి. మరి కేతువుని మనం ప్రసన్నం చేసుకోవాలి, కేతువు వల్ల మనం ఏదైనా సరే లబ్ధి పొందాలి, మనకున్న ఏదైనా సరే ఇబ్బందుల నుంచి బహిష్కృతం కావాలి అంటే ఏ రకంగా మంచిది అంటే కనుక కేతువు యొక్క అధిష్టాన దేవత వినాయకుడు. కనుక వినాయకుడిని ఎక్కువగా పూజించినట్టయితే కనుక ఖచ్చితంగా మనకి కేతు యొక్క దుష్ప్రభావాలు తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే మరి ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు ఏదైనా అవకాశం ఉన్న వాళ్ళు గుర్రాలకి ఏదైనా సరే
మీకు తెలిసిన చోట ఏదైనా సరే గుర్రపు శాలలు ఉంటే కనుక, లేదా మరి గుర్రాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, గుర్రాలకి ఏదైనా సరే లేదా గురువారాలు వాటికి ఏదైనా సరే మేత పెట్టినా, లేదా మేతకి సరిపడా ఏదైనా సరే కొంత అమౌంట్ని వాళ్ళకి దానం చేసినా కూడా ఖచ్చితంగా కేతు యొక్క చెడు తగ్గటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, కేతువు ఎవరికైతే సరైన స్థితిలో లేకపోతే ఒకవేళ విపరీతమైన కోపం అనేది కూడా అంటే ఉండటం కూడా అంటే కోపిష్ఠులు అనేది ఉంటే అది సాధారణంగా కుజుడు వల్లైనా అవుతుంది, లేదా కేతువు వల్లైనా అవుతుంది. కనుక అది ఆ మితిమీరిన ఆవేశం అనేది కూడా కేతువు వల్ల వస్తుంది. కనుక సాధారణంగా ఏదైనా సరే ఇలాంటి మితిమీరిన కోపం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే గురువారాలు వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేసినట్టయితే కనుక నెమ్మదిగా వారికి ఆ ప్రశాంతత రావటం అనేది కూడా జరుగుతుంది. అంతేకాకుండా మరి కేతువుకి సంబంధించినంత వరకు ఎప్పుడైనా సరే అవకాశం ఉన్నప్పుడు ఒక చిన్న గాజు సీసాల్లో ఈ సారాయి అనేది నింపి దాన్ని ఏదైనా సరే మురుగు కాలువలో విసిరేస్తే శనివారం పూట ఖచ్చితంగా కేతు యొక్క చెడ్డ ప్రభావం అనేది కూడా తగ్గుతుంది. ఈ రకంగా ఈ రెమెడీస్ని పాటించి మనం మంచి పొందొచ్చు. ఇంకా మరిన్ని గ్రహాల విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.